చేతిలో అధికారం ఉంది. ప్రత్యర్థులను ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక లక్ష్యంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. వారి రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వాటర్ ప్లాంట్ల వరకు కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తన కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వ అధికారులనే బలి పశువులుగా చేస్తున్నారు. మాట వినని అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఓ అధికారిని వీడిని వెంటనే తీసేయండి అంటూ ప్రజల ముందే అవమానిస్తూ తన రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఈ కడప నగరంలోని 26వ డివిజన్లో ఉన్న ఓ వాటర్ ప్లాంట్ దళితుడైన అక్కడి కార్పొరేటర్ త్యాగరాజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన నిధులతో ఓ వాటర్ ప్లాంట్ను నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ప్లాంటుకు అన్ని అనుమతులు ఉన్నా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కన్ను అతని వాటర్ ప్లాంటుపై పడింది. నిత్యం వివాదాలతో సావాసం చేసే ఆమె మున్సిపల్ అధికారుల మెడపై కత్తి పెట్టి వాటర్ ప్లాంట్ కూల్చి రావాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. వాటర్ ప్లాంట్ వద్ద అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు కొట్టేయాలనుకుంటున్నారంటూ ప్రజలు తిరగబడడంతో వారు వెనక్కి తగ్గారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటర్ ప్లాంట్ను కొట్టేసి రావాల్సిందేనని పైనుంచి ఒత్తిడి రావడంతో అధికారులు సెలవుపై వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు అధికారులపై బెదిరింపులకు దిగారు. కాలువల మీద కార్పొరేటర్ల ఆఫీసులు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా, మిమ్మల్ని వెనక నుంచి గుణపం పెట్టి ఒత్తుతానే ఉంటాం. మీకు నా మీద ప్రెషర్ ఉందంటే కుదరదు. ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తా, ఒళ్ళు వంగబెట్టి పని చేపిస్తా. మేం చెప్పినా మీరు చెయ్యరా అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కార్పొరేషన్లో ఉన్న అధికారులందరూ తాము చెప్పిన వాటిని కూల్చేయడం లేదంటూ వారిపై చర్యలు తీసుకోండంటూ నేరుగా ప్రజల మధ్యన అధికారులను అవమానించారు. అంతేకాదు, మీతో ఎలా పని చేయించాలో మాకు తెలుసునంటూ హెచ్చరిస్తూ ఓ అధికారిపై లంచం తీసుకుంటున్నాడు, వీణ్ణి వెంటనే తీసేయండి అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నోరు చాడారు. 8 monthsలోనే కదా మొదలు పెట్టారు. నీ కళ్ళ ముందు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కట్టడం తప్పంటే అంతకంటే పెద్ద దుర్మార్గులు. ఎవరినిది? వాళ్ళు ముడుపులు ఇస్తుంటే వీళ్ళు కూర్చొని నిద్రపోతా ఉంటారు, నాశనం చేస్తున్నారు ఊర్లో. దీంతో ఇక ఆమె ఏమీ చేయలేక అధికారులను టార్గెట్ చేశారు. మేం ఎక్కడ చెప్తే అక్కడ 4 రోజుల్లో మీరు కొట్టేసి రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు.